నార్కట్పల్లి ఫ్లైఓవర్ NH2, NH65 గోపాలేపల్లి ఆర్చ్ వద్ద గల బ్లాక్ స్పాట్ను జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ పరిశీలించారు. రోడ్డు ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సంబంధిత అధికారులకు సూచనలు చేశారు. నార్కట్పల్లి ఫ్లైఓవర్ NH2, NH65 గోపాలేపల్లి ఆర్చ్ వద్ద గల బ్లాక్ స్పాట్స్ను జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ పరిశీలించారు. నార్కట్పల్లి ఫ్లైఓవర్ వద్ద గల NH2 రోడ్డుపై రాత్రి సమయంలో హోటల్స్, షాప్స్ వద్ద వాహనాలు నిలిపి ఉండడం వల్ల ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయని, ఇరువైపులా రోడ్డుపైన ఉన్న షాపులను, హోటల్స్ను పక్కకు జరిపేలా నేషనల్ హైవే, స్టేట్ హైవే ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. అక్కడ ప్రమాదాల నివారణకు పాదచారుల కొరకు జీబ్రా లైన్స్, రేడియం స్టిక్కర్, హైమాక్స్ లైట్స్, స్పీడ్ బ్రేకర్, రేడియం స్టడ్స్, స్పీడ్ బ్రేకర్స్ ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు తెలిపారు. అలాగే రోడ్డుపైన ఉన్న హోటల్స్, దాబాల వద్ద మద్యం విక్రయించే వారిపై నిఘా పెట్టి వారిపై చర్యలు తీసుకోవాలని ఎక్సైజ్ పోలీసు అధికారులకు ఆదేశించారు. అదేవిధంగా గోపాలేపల్లి వద్ద అక్కడ దేవాలయం సందర్శనకు యాత్రికులు అధిక సంఖ్యలో వస్తూ రోడ్డు దాటే క్రమంలో సరైన లైటింగ్ లేనందున ప్రమాదాలు జరుగుతున్నాయని, అక్కడ కావలసిన హైమాక్స్ లైటింగ్, రేడియం స్టిక్కర్, వేగ నియంత్రణ సూచికలు, బ్లింకింగ్ లైట్స్, బోలర్స్ ఏర్పాటు చేస్తూ ప్రమాదాల నివారణ చర్యలు తీసుకోవాలని అన్నారు. RRR కార్యక్రమం ద్వారా రోడ్డు వెంట ఉన్న గ్రామాల ప్రజలు, వాహనదారులకు రోడ్డు ప్రమాదాల నివారణ పట్ల అవగాహన కల్పించాలని పోలీసు అధికారులకు తెలిపారు. రోడ్డు ప్రమాదాలపై ఎప్పటికప్పుడు సంబంధిత అధికారులను సమన్వయంతో ప్రమాదాల నివారణ చర్యలు తీసుకోవాలని, వాహనదారులు ప్రమాదాలను బారిన పడకుండా జాగ్రత్తలు పాటిస్తూ ఉండాలి అని అన్నారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు NAM అధికారులు స్పందించి వెంటనే రోడ్డుకు ఇరువైపులా ఉన్న గుంతలను పూడ్పించి రోడ్డు రోడ్ల ద్వారా సమాంతరంగా చేస్తూ ఇరువైపులా దుకాణాలు పక్కకు జరిపిస్తూ ప్రమాదాలు జరగకుండా చర్యలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో నార్కట్పల్లి సిఐ నాగరాజు, SI క్రాంతి కుమార్, NH65 ప్రాజెక్టు మేనేజర్ నాగకృష్ణ, ఇంజనీర్ మధు, కిరణ్, కన్సల్టెంట్ కిషన్ రావు, NH2 మెయింటెనెన్స్ మేనేజర్ షహదుల్లా, ఇంజనీర్ మదార్, రోడ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ AMVI సోనిప్రియ, ఎక్సైజ్ SI విజయ్ కుమార్, DTRB అంజయ్య, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.